గోధుమ గింజ. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. యోహాను 12:24 అని యేసు ప్రభు చెప్పిన మాట 100% నిజమని చరిత్రలో అనేకసార్లు నిరూపించబడింది. దీన్ని ఇంకొక రీతిగా చెప్పాలంటే హతసాక్షుల రక్తమే సంఘానికి పునాది అని చెప్తారు. మొదటి 3 శతాబ్దాలలో రోమా ప్రభుత్వం ద్వారా కలిగిన హింసలలో అనేక మంది క్రైస్తవులు హతసాక్షులయ్యారు. రోమా సామ్రాజ్యం కూలిపోయింది, కానీ క్రైస్తవ్యం మాత్రం దినదినాభివృద్ధి చెందింది. 20వ శతాబ్దంలో అమెరికా నుండి ఈక్వెడార్కు వెళ్ళిన జిమ్ ఎలియట్, ఎడ్ మెకెల్లీ, ఫిన్ ఫ్లెమింగ్, రోజర్ యుడేరియన్ మరియు నెట్ సెయింట్ అని 5 మిషనరీలు అనాగరికులైన అడవి జాతుల మధ్య కనీస వసతులు లేకపోయినను కష్టపడి సేవ చేశారు. బయటి ప్రపంచంతో ఎటువంటి స్నేహం కానీ సంబంధ బాంధవ్యాలు కానీ లేనటువంటి ఒకాలు అనే క్రూర జాతిని ఎన్నుకొని వారికి క్రీస్తు ప్రేమను చూపించాలని తహతహలాడారు. చివరికి అక్కడి ప్రజల బల్లెపు పోట్లకు బలైపోయారు. కానీ వారి ఆత్మత్యాగాలు ఆ అనాగరికుల ఆత్మరక్షణకు విత్తనాలుగా మారి భూమిలో పడి చచ్చిన గోధుమ గింజ వలె విస్తారమైన పంటలను ఎలా తీసుకొని వచ్చాయో ఈ పుస్తకం మనకు విపులంగా తెలియజేస్తుంది. గోధుమ గింజ చావకుంటే. ఈక్వెడార్లో హతసాక్షులైన జిమ్ ఎలియట్ బృందం. ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను. తప్పకుండా ఇది మీకు ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని, ఎంతో ఆలోచించే విధంగా ఉంటుంది, ఇప్పుడున్న పరిస్థితులకు తగినట్లుగా ఉంటుంది. చూద్దామా? ముందు మాట. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. కీర్తన 116:15. ఉత్తర అమెరికాకు చెందిన ఫిలిప్ జేమ్స్, జిమ్ ఎలియట్, ఎడ్వర్డ్ ఎడ్ మెకెల్లీ, పీటర్ సిలెక్స్ ఫ్లెమింగ్, రోజర్ డేల్ యుడేరియన్, నథానియేల్ సెయింట్ అనే 5 యువ మిషనరీ మిత్రులు దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ దేశంలోని మిషనరీ పరిచర్య చేయుటకు దైవ దర్శనం పొంది తమ జీవితాలను యేసు సేవకు అంకితం చేసి ఈక్వెడార్ తరలి వచ్చిన కొన్నేళ్లకు అక్కడే హతసాక్షులయ్యారు. ప్రపంచంలో ప్రతిదినం ఎన్నో హత్యలు జరుగుతుంటాయి. చాలామంది చనిపోతూ ఉంటారు. ఇవి మామూలు హత్యలే అయ్యుంటే 1956లో సంభవించిన ఈ సంఘటనకు ఎట్టి ప్రాధాన్యత ఉండేది కాదు. నరజాతి జ్ఞాపకాలలో నుండి వీరి స్మృతులు ఎన్నడో చెరిగిపోయి ఉండేవి. కానీ ఆకాశము భూమియు గతించినను నా మాటలేమాత్రమును గతించవని చెప్పిన దేవుని వాక్యము యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది. కీర్తన 116:15 అని చెప్తుంది. పరిశుద్ధులైన ఈ యవ్వనులు కనీసం సువార్త అయినా వినిపించకముందే చనిపోయారు. కానీ దేవాది దేవుడు తన దివ్య సంకల్పమును అపూర్వ హతసాక్షుల మరణం ద్వారా సంపూర్ణంగా నెరవేర్చుకున్నాడు. పరిశుద్ధులైన ఈ క్రీస్తు భక్తుల సమర్పణ జీవితము మరియు వీరి నిరుపమాన ప్రాణత్యాగముల ఫలితార్థంగా సంభవించిన దైవ కార్యాలను ఈ పుస్తకం వివరిస్తుంది. మొదటి భాగము. దేవుని కొరకు ఒక బలశాలి. అమెరికా పశ్చిమ తీరపు రాష్ట్రము అరిగాన్లోని టేబర్ కొండ చర్యలోనున్న పోర్ట్లాండ్ నగరంలో 1927 అక్టోబర్ 8న దేవుని సేవించే కుటుంబమైన ఫ్రెడ్ మరియు క్లారా ఎలియట్ దంపతులకు 3వ సంతానంగా జిమ్ ఎలియట్ జన్మించాడు. రాబర్ట్ మరియు హెర్బర్ట్లు జిమ్ అన్నలు కాగా జెన్ చెల్లెలు. ఫ్రెడ్ పితరులు స్కాట్లాండ్ నుండి వలస వచ్చి ఉత్తర అమెరికాలో స్థిరపడిన కాంతిసికులు. ఆరంభంలో ఎలియట్లు సియేట్లో నివాసం ఉండేవారు. 1921లో రాబర్ట్ పుట్టిన తర్వాత పోర్ట్లాండ్కు వచ్చి స్థిరపడ్డారు. తండ్రి ఫ్రెడ్ ఎంతో దైవభక్తి కలిగి తన బిడ్డలతో ప్రతిదినం బైబిల్ను చదివించి వారితో కలిసి ప్రార్థించేవాడు. దేవుణ్ణి ఆరాధించడంలో ఎంతో క్రమాన్ని కనుపరిచేవారు. ఫ్లీమత్ బ్రెదరెన్ సంఘానికి చెందినవాడైన ఫ్రెడ్ సంచార బోధకునిగా పనిచేస్తూ స్థానికంగా ఉన్న చిన్న బాప్టిస్ట్ చర్చిలలో కూడా బోధిస్తూ ఉండేవాడు. తల్లి క్లారా కొంత వైద్య పరిజ్ఞానం ఉన్న స్త్రీ కావడంతో ఆమె వైద్య పరిచర్య కూడా చేస్తూ ఉండేది. ఎంతో మాదిరి కలిగిన తల్లిదండ్రులుగా వారు తమ బిడ్డలను దేవుని వాక్యానుసారంగా పోషిస్తూ క్రీస్తు కొరకు జీవించడం నేర్పించారు. 16 ఏళ్ల వయసులో తన రక్షణ గురించి సంపూర్ణ నిశ్చయిత కలిగిన వాడే ఒకవేళ ప్రభు యొక్క 2వ రాకడ సంభవిస్తే తమ కుటుంబము ఆయనను కలుసుకుంటుందనే విశ్వాసం కలిగి ఉండేవాళ్ళు. జిమ్ ఎంతో భక్తిగాను స్నేహశీలిగాను కలుపుగోళ్ళు మనిషిగా ఉండేవాడు.
పాఠశాలలో ఉత్తమ క్రమశిక్షణ కలిగిన వాడిగా, చదువులో బహు తెలివైన వాడిగా, ఆటలలో మేటిగా, దేహదారుఢ్యం కలిగిన బలిష్ఠుడిగా పేరు తెచ్చుకున్నాడు. తన హృదయం మట్టుకు ప్రభు పిలుపు కొరకు సిద్ధపడుతూ ఉండేది. ఏ దినము ప్రభు తనను తన సేవ కొరకు పిలిచినప్పటికీ తటపటాయించకుండా ముందడుగు వేసేందుకు తన ఆత్మను, దేహాన్ని ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచుకునేవాడు జిమ్. జిమ్ రెండవ అన్న హెర్బర్ట్ ఎలియట్ జిమ్కు భిన్నంగా మెతక స్వభావం కలిగినవాడు. కానీ జిమ్ కంటే ముందుగానే దేవుని పిలుపు పొంది పెరు దేశానికి మిషనరీగా వెళ్ళిపోయాడు. జిమ్ 1941లో పోర్ట్లాండ్లోని బెన్సన్ పాలిటెక్నికల్ కళాశాలలో చేరి ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్, కట్టడము, నిర్మాణ శాస్త్రానికి సంబంధించింది నేర్చుకునేవాడు. పాలిటెక్నిక్ చదివే దినాల్లో మంచి రంగస్థల నటుడిగాను, మంచి వక్తగాను, కళాశాలలో మంచి ఫుట్బాల్ మరియు బాస్కెట్బాల్ ఆటగాడుగాను పేరు తెచ్చుకున్నాడు. జిమ్ యొక్క ప్రతిభా పాటవాలను గమనించిన అనేకులు తనను కళారంగంలోనికి వెళ్ళమని ప్రోత్సహించేవారు. అయితే జిమ్ లక్ష్యం వేరు. రెండవ భాగం వీటన్ కళాశాల. తనకు 17 ఏళ్లు నిండే నాటికి జిమ్ 5 అడుగులు 11 అంగుళాల అందమైన దృఢకాయుడు. 1945లో ఇల్లినాయిస్లోని చికాగో నగరానికి 40 కిలోమీటర్ల దూరంలోని ప్రఖ్యాత క్రైస్తవ కళాశాల అయిన వీటన్ కాలేజీలో చేరి బైబుల్ అధ్యయనాన్ని ప్రారంభించాడు. కళాశాలలో జిమ్ అమ్మాయిలతో స్నేహానికి దూరంగా ఉండేవాడు మాత్రమే కాకుండా తన స్నేహితులను కూడా హెచ్చరిస్తూ ఉండేవాడు. జిమ్ ఏ స్త్రీని రెండవసారి చూసేవాడు కాదని తన స్నేహితులు సాక్ష్యం ఇచ్చేవారు. దేవుని వాక్యానికి విరోధమైన ఏ సంగతి అయినా నిర్వివాదంగా ఖండించేవాడు. వీటన్ కాలేజీ దినములన్నిటిలో కుస్తీ అభ్యాసం చేసి మంచి మల్లయోధుడిగా పేరు గడించాడు. కండలు తిరిగిన జిమ్ను స్నేహితులు ముద్దుగా రబ్బర్ మెడ జిమ్ అని పిలిచేవాళ్ళు. వీటన్ కళాశాలలో డేవిడ్ మోరిస్ హోవార్డ్ మరియు జిమ్లు ఒకే గదిలో ఉండేవారు. ఇద్దరు ఎంతో ప్రేమగా ఉండేవారు. ఇద్దరు మల్లయోధులే. ఇద్దరి హృదయంలో తాము భవిష్యత్తులో మిషనరీలుగా వెళ్ళాలనే భావన బలంగా క్రియా చేస్తూ ఉండేది. అంతర్జాతీయ విద్యార్థి మిషనరీ సహవాసం అనే సమూహంలో డేవ్ హెవార్డ్ సభ్యుడిగా ఉండేవాడు. జిమ్ 1947లో అంతర్ విశ్వవిద్యాలయ క్రైస్తవ సహవాసం అనే సహవాసం వారితో మిషనరీ పరిచర్యలో పరిశుద్ధాత్మని పాత్ర అనే అంశంపై చర్చించాడు. వీరి సాంగత్యంలో జిమ్ తన మిషనరీ పిలుపును దృఢపరుచుకున్నాడు. చదువుకుంటూనే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న దేవుని సేవని గురించి అధ్యయనం చేసేవాడు. వాటి లెక్కల ప్రకారం ప్రపంచంలో దేవుని వాక్యం ఇంకా అనువదింపబడని భాషలు 1700. ప్రపంచంలో దాదాపు 64% మంది అసలు క్రీస్తుని గురించి వినలేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి గంటకు దాదాపు 5,000 మంది చనిపోతున్నారు. అమెరికాలో ప్రతి 500 మందికి ఒక క్రైస్తవ పరిచారకుడు ఉంటే చాలా దేశాల్లో కనీసం 50,000 మందికి కూడా ఒక్క సేవకుడు లేడు. ఈ లెక్కలను చూసి జిమ్ ఎంతో పరితపించేవాడు. ప్రార్థన చేస్తూ ఉండేవాడు. 1947 వేసవి సెలవుల్లో తన సహ విద్యార్థి రాన్ హ్యారిస్తో కలిసి 6 వారాల పాటు మెక్సికోకు వెళ్ళి ఒక స్థానిక మిషనరీ కుటుంబంతో కలిసి జీవించి దేవుని పరిచర్యను గురించిన లోతుపాతులను తెలుసుకున్నాడు. అక్కడ జిమ్ ఒక బ్రెజిల్ మిషనరీని కలుసుకోవడం జరిగింది. ఆ పిమ్మట తాను ఒక మిషనరీగా దక్షిణ అమెరికాలోని ఆటవికుల మధ్యకు వెళ్ళి దేవుని ప్రకటించాలి అనుకున్నాడు. తాను ఎన్ని విషయాలలో ప్రవీణుడైనను దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయంలో అత్యున్నతమైన ప్రాధాన్యత ఇచ్చి మంచి సమయం దొరికినప్పుడల్లా వాక్య ధ్యానంలో మునిగిపోయేవాడు. 1947లో తాను వీటన్ కళాశాలలో 3వ సంవత్సరం చదువుతుండగా డేవ్ అక్క ఎలిజబెత్ బెట్టీ హోవార్డ్తో జిమ్కు పరిచయం కలిగింది. మిషనరీ సేవ అంటే తాను భాషా ప్రావీణ్యం కలిగి ఉండాలి గనుక బైబిల్ను సక్రమంగా అర్థం చేసుకోవడానికి జిమ్ గ్రీకు భాషాధ్యయనం ఆరంభించాడు. సరిగ్గా అదే ఉద్దేశంతో బెట్టీ కూడా గ్రీక్ తరగతిలో చేరింది. ఇద్దరు గ్రీక్ భాషలో మంచి పట్టు సాధించారు. ఎలిజబెత్ హోవార్డ్ 1926 డిసెంబర్ 21 మిషనరీలైన హోవార్డ్ దంపతులకు ఎలిజబెత్ బెల్జియంలో జన్మించింది. వారి కుటుంబము అమెరికాలోని పెన్సిల్వేనియాకు తరలి వచ్చింది. ఫిలిప్, క్యాథరిన్, డేవిడ్ మరియు థామస్ హోవార్డ్ తోడబుట్టినవారు. వీటన్ కళాశాలలో బెట్టీ జిమ్ కంటే 1 సంవత్సరం ముందు చేరింది. తన తమ్ముడు డేవ్ మరియు జిమ్లు ప్రాణ స్నేహితులైనను తాను చాలా కాలం పాటు జిమ్ను ఎరగదు.
స్వభావరీత్యా ఇద్దరు భిన్న మనస్తత్వాలు కలిగిన వారు, కానీ ఇద్దరి ఆశలు మటుకు ఒకటే, దేవుని సేవకై మిషనరీలుగా వెళ్ళాలి. వీటన్ కళాశాలలో జిమ్ మరియు బెట్టీలు గ్రీక్ భాష అధ్యయనం కొరకు ఒకే తరగతిలో చదివేవారు. అలా వారి మధ్య స్నేహం కుదురుకుంది. వారి మాటల్లో సాధారణంగా ఏకాభిప్రాయం కుదిరేది కాదు, కానీ ఒకరినొకరు సహనంతో వినేవారు. దేవుని కొరకు జిమ్ ఆశలను పరిశీలిస్తే తన తల్లిదండ్రులకు వ్రాసే ఉత్తరాలలో, తన డైరీలోనూ ఇలా ఉంటుంది: ఆయన నీతి కొరకు ఆకలిని, ఆయన ఎడల సమర్పణను దేవుడే నా హృదయంలో ఉంచాడు. ఈ ఆకలి మాత్రమే నిజమైన తృప్తిని కలుగజేస్తుంది. అయితే సాతాను అప్పుడప్పుడు గొప్ప పేరు కొరకు, ప్రఖ్యాతి కొరకు, హోదాల కొరకు, సిరి సంపదల కొరకు మోసపూరిత దురాశలను హృదయంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇవన్నీ అన్యజనుల కోరికలు. యేసుక్రీస్తు సౌందర్యంను చూసిన మనిషి ఇవన్నీ వ్యర్థమైన సంగతులు. లోకంలో ఒక మనిషి జీవితంలో గొప్ప సాధనలు అంటూ ఏమీ ఉండవు. ఒక గొప్ప కార్య సాధన తర్వాత దానిని మించిన లక్ష్యము ఎదురుగా ఉంటుంది. దానిని సాధిస్తే మరొకటి. ఇటు వాటికి అంతు ఉండదు. కానీ మరణం మధ్యలో అన్నిటినీ నిలిపివేస్తుంది. జీవితం నిజంగా ఆవిరి వంటిదే కదా. కనుక సరి అయిన అంతం కొరకు ఏ రీతిగా కనిపెట్టవలనో దేవుడు నాకు నేర్పించునుగాక. వాయువులను నీకు దూతలుగాను, అగ్నిజ్వాలలను నీకు పరిచారకులను గాను చేసుకునే దేవా, నా జీవితంలో వ్యర్థమైన వాటన్నిటినీ తొలగించి నన్ను నీ కొరకు మండే ఇంధనముగా చేయము. నేను దీర్ఘాయుషును కోరను గాని జీవించినంతకాలం కేవలం నీ వలె జీవించినట్లు చేయము. నా దేహము, ప్రాణాత్మ మరియు రక్తములను ఈ లోకంలో నీ పరిశుద్ధ సేవ కొరకు దహన బలిగా దహించుము. తన 20 ఏళ్ల యవ్వన ప్రాయంలో ఈ రీతిగా చెప్పగలిగేవాడు నేడు ప్రపంచంలో ఎందరున్నారు? కానీ జిమ్ అప్పటికే తన ఊహలు, తలంపులు, మాటలు, నడత, దినచర్య సమస్తము మిషనరీ పిలుపు కొరకు సిద్ధపరచుకొని ఉన్నాడు. తన ఆశలను స్నేహితులైన బిల్, క్యాథరిన్తో పంచుకునేవాడు. మరోవైపు అక్క తమ్ముళ్ళు బెట్టి మరియు డేవ్ హోవార్డ్లు కూడా దేవుని ఎడల ఇట్టి హృదయాభిలాషనే కలిగి ఉన్నారు. 1948లో బెట్టి హోవార్డ్ బీటన్లో తన 4 ఏళ్ల చదువును ముగించి వెళ్ళిపోగా, జిమ్ మరియు డేవ్లు నిష్క్రమించేందుకు మరో సంవత్సరం ఉంది. ఆ వేసవి సెలవులో జిమ్ మరియు డేవ్లు మరో 2 మిత్రులతో కలిసి అంతర్జాతీయ మిషనరీ సహవాసము అన్నవారి సువార్త పర్యటనలో పాల్గొని మిచిగన్ మరియు మాంటేనా రాష్ట్రాలలో పర్యటించి ఎన్నో చర్చిలు, బైబిల్ కూటములు, విద్యార్థుల క్యాంపులు మరియు పాఠశాలలో దేవుని వాక్యాన్ని ప్రకటించడం, మిషనరీ సేవ యొక్క ఆవశ్యకతను నొక్కి చెప్పేవారు. జిమ్ మాటలలో ఇతరులను బహు అనునయంతో మెప్పింపజేసే గుణం ఉండేది. దాన్ని డేవ్ జ్ఞాపకం చేసుకునేవాడు. 1948 తన సేవా పిలుపు విషయమైన జిమ్ బలంగా ప్రార్థిస్తూ ఉండేవాడు. తన అన్న బెట్టుకు అప్పటికే పెరు దేశానికి మిషనరీగా పిలుపు ఉంది. జిమ్ ఎదుట 3 అవకాశాలు కనబడుతున్నాయి. 1 తన అన్న బాటలో పెరుకు వెళ్ళడం, 2 భారతదేశానికి వెళ్ళుట, 3 ఐరోపాలోని విద్యార్థుల మధ్య సేవ చేయుట. వీటి విషయమై దేవుని నడిపింపు కొరకు కనిపెడుతూ ఉండేవాడు. ఈ దశలో జిమ్తో పాటు 1945లోనే వీటన్లో చేరిన ఎడ్వర్డ్ మెకెల్లీల మధ్య కూడా మంచి స్నేహమే కుదిరింది. వారి చివరి సంవత్సరంలో 4 మిత్రులు జిమ్, డేవ్, బిల్ మరియు ఎడ్ల స్నేహము బాగా బలపడింది. కళాశాలలో ప్రార్థనలో 4 ఒకే జట్టుగా కనబడేవారు. 6 అడుగుల 2 అంగుళాల పొడవు, 86 కిలోల బరువున్న బలాఢ్యుడైన ఎడ్ వీటన్ కళాశాల మేటి ఫుట్బాల్ ఆటగాడిగా ఖ్యాతి గడించాడు. వేదిక మీద కూడా ఎడ్ బహు ప్రతిభాశాలిగా కనబడేవాడు. బహిరంగంగా మాట్లాడడానికి తర్ఫీదు పొందకపోయినా అసాధారణ వాక్ప్రతిమ కనపరిచేవాడు. వినేవారిని ఎంతగానో ఆకట్టుకునేవాడు. 1949లో శాన్ ఫ్రాన్సిస్కోలో దాదాపు 10,000 మంది పోటీ పడిన జాతీయ వక్తృత్వ పోటీలో పాల్గొన్న ఎడ్ అమెరికా జాతిపితరులలో ఒకడైన అలెగ్జాండర్ హెమిల్టన్ను గురించి ప్రసంగించి మొదటి బహుమతిని గెలిచి ఛాంపియన్గా నిలిచాడు. అతన్ని కళాశాల సహచరులు అభినందనలతో ముంచెత్తి ఊరేగింపుగా తమ భుజాల మీద మోసుకొచ్చి సరదాగా చెరువులో విసిరేశారు. తరువాత ఎడ్ సీనియర్ తరగతి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాడు. జిమ్ తన కళాశాలలోని తరగతి అధ్యక్షుల భవిష్యత్తులో మిషనరీలుగా దేవుని సేవ కొరకు పురికొల్పబడాలని విద్యార్థి మిషన్ సహవాసంలోని విద్యార్థుల చేత ప్రార్థన చేయించేవాడు. ఎడ్ కూడా ఒక తరగతి అధ్యక్షుడు గనక వారు ఎడ్ కొరకు ముమ్మరంగా మొరపెట్టేవారు.
ఒకనాడు ఎడ్ను చూసి అతని భుజాల మీద చేతులు వేసి, హే ఎడ్, నిన్ను జాతీయ ఛాంపియన్గా చూడడం నాకు చాలా సంతోషం. కానీ నీకు అన్ని తలాంతులను ఇచ్చిన దేవుడే కదా, మరి ఆ ప్రతిభా పాటవాలను సిరి సంపదలను పోగు చేసుకోవడానికి ఖర్చు పెడతావా? నీవు అలా చేయడం నాకు ఇష్టం లేదు. ఒక దినం నీవు మిషనరీ పరిచర్య చేయాల్సిందే. నేను నీ కొరకు భారంగా ప్రార్థిస్తున్నాను అంటూ గడగడ చెప్పేస్తుంటే ప్రక్కనే ఉన్న డేవ్తో పాటు ఎడ్ కూడా బిత్తరపోయి చూస్తుండిపోయాడు. జిమ్ ఎలియట్ సేవా పిలుపు. వీటిల్లో జిమ్ చివరి సంవత్సరమైన 1949లో తన మిత్రుడు బిల్ క్యాథర్స్తో తన ఆశలను పంచుకున్నాడు. బిల్ కూడా జిమ్ లాంటి మిషనరీ ఆశలు కలిగినవాడే. దేవుని వాక్యమును జిమ్ సరిగా అర్థం చేసుకోవడంలో బిల్ సహాయం చేసేవాడు. వీటన్ను విడిచిన తర్వాత ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. దేవుడు తన వాక్యం నుండి మత్తయి 19:12 ద్వారా జిమ్కు తన చిత్తాన్ని తెలియజేశాడు. తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు, పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులు గలరు. జిమ్కు ఈ మాట కొంచెం కలవరం కలిగించింది. ఒకవేళ బ్రహ్మచారిగా తాను దేవుని సేవ చేయవలసి వస్తే తాను సిద్ధమే అని తీర్మానించుకున్నాడు. వాస్తవంగా జిమ్ను ఎరిగిన వారు తన గురించి అలాగే ఆలోచించేవారు. మరోవైపు బెట్టితో దేవుని వాక్యము సెలవిచ్చిందేమనగా, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయ్య ఉన్నాడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని ఆయనకు పేరు. యెషయా 54:5. పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరం నందు ఆత్మయందును పవిత్రురాంటయుండుటకు ప్రభు విషయమైన కార్యములను గురించి చింతించుతురు. కానీ పెండ్లి అయినది భర్తను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించును. 1 కొరింథీ 7:34-35. బెట్టి ఇక వెనుతిరిగి చూడదలుచుకోలేదు. తాను ఆశించినట్లు ప్రభు తనను ఒక మిషనరీగా ఆఫ్రికాకు పంపిస్తాడు అని ఆశించింది. తన ఆకాంక్షల మేరకు ఓక్లాహోమా పట్టణంలోని సమ్మర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివింగ్ స్టిక్స్ వారి అనుబంధ సంస్థ అయిన విక్లిఫ్ బైబుల్ ట్రాన్స్లేటర్స్ వారు నిర్వహించిన భాషా నిర్మాణ శాస్త్ర కార్యక్రమానికి హాజరైంది. ఆ సమయంలో జిమ్ అన్న బెట్ ఎలియట్ కూడా అక్కడే భాషా శిక్షణ పొందుతున్నాడు. 1949లో బెట్ ఎలియట్ పోర్ట్లాండ్లోని మాల్టోనెవా బైబుల్ కళాశాలలో సేవా తర్ఫీదు పొంది కలీన్ కాలిసన్ను వివాహం చేసుకుని దేవుని పిలుపు మేరకు మిషనరీగా పెరూకి వెళ్ళిపోయాడు. దేవుని సేవ కొరకు అన్న నిష్క్రమించిన తర్వాత జిమ్ హృదయంలో మరింత భారం పెరిగింది. తనకు దక్షిణ అమెరికా దర్శనం ఉంది అనుకుంటున్నాడు. కానీ ఏ దేశము? ఆ దేశంలోనే డేవిడ్ బ్రెయినార్డ్, జోనాథన్ గోఫర్త్ మరియు హ్యాడ్సన్ టైలర్ల జీవిత చరిత్రలను పదే పదే చదివి తన విశ్వాసాన్ని దృఢపరుచుకుంటూ ఉండేవాడు. ముఖ్యంగా అల్ప ఆయుష్కుడిగా చనిపోయిన డేవిడ్ బ్రెయినార్డ్ జీవితము ప్రపంచం మీద చూపిన ప్రభావంను గురించి ఆశ్చర్యపోతుండేవాడు. దాదాపు 6 నెలల పాటు దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఖాళీ సమయాలను వ్యర్థం చేయకుండా చిన్న చితక పనులు చేసి ఖర్చులకు సంపాదించుకుంటూ ఉండేవాడు. వీటన్ పట్టభద్రుడైన జిమ్కు మంచి మంచి ఉద్యోగాలే వచ్చాయి. కానీ ఎందులో ఇరుక్కున్నా తన పట్ల దేవుని సంకల్పాలకు ఆటంకం కలుగుతుందని భావించి జిమ్ జాగ్రత్తగా పార్ట్ టైం పనులతోనే సరిపెట్టుకునేవాడు. అతని అంతరంగమును గ్రహించని ఇతరులు అతడు పట్టభద్రుడైనను ఏ ఉద్యోగంలో కుదురుకోలేకపోవడాన్ని, ఎక్కువ సమయాలు ప్రార్థన కొరకు ఒంటరిగా వెళ్తుండడాన్ని చూసి ఊరికే కాలయాపన చేస్తున్నాడని విమర్శిస్తుండేవారు. అప్పుడు ఈక్వెడార్ నుండి డాక్టర్ విల్ఫ్రెడ్ టిడ్మార్స్ అను మిషనరీ గారు తన అన్న బెట్కు రాసిన ఒక ఉత్తరం జిమ్ చేతుల్లో పడింది. టిడ్మార్స్ గారు దాదాపు 12 సంవత్సరాలుగా ఈక్వెడార్లో దేవుని సేవ చేస్తున్నారు. బెట్ అప్పటికి పెరూకు వెళ్ళిపోవడంతో జిమ్ ఆ ఉత్తరంను చదివాడు. అందులో ఈక్వెడార్లోని కిచువా తెగవారి మధ్య దేవుని సేవ చేస్తున్న టిడ్మార్స్ గారు ఆ దేశంలో మిషనరీ పరిచర్య ఎంతో కొరత ఉందని తెలియజేశారు. తన భార్య అనారోగ్యమును బట్టి కొంతకాలము తాను విరామం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కనుక తన స్థానాన్ని భర్తీ చేయడానికి ఎవరైనా వస్తే వారికి అక్కడి పరిచర్య మీద కొంత తర్ఫీదు ఇచ్చిన మీదట తను విరామం తీసుకోవచ్చని ఆలోచిస్తున్నట్టు తెలియజేశారు. మిషనరీగా ఈక్వెడార్కు వచ్చే వారి కొరకు ఆయన కడిపెడుతున్నాడు. జిమ్ అప్పటికప్పుడు ఈక్వెడార్కు వెళ్ళిపోవాలన్న ఆతృతతో తిరుగు టపాలో ఆయనకు జవాబు పంపించాలనుకున్నాడు. కానీ దేవుని చిత్తం లేకుండా ఎలా అనుకుని మరలా ప్రభు సన్నిధిలో కనిపెట్టనారంభించాడు. దక్షిణ అమెరికాతో పాటు జిమ్కు భారతదేశం అంటే కూడా ఆసక్తి ఎక్కువే.
నాడు భారతదేశంలోని మిషనరీ రోలాండ్ హిల్ గారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతుండేవాడు. దక్షిణ అమెరికాలో నాగరికత తెలియని ఆటవికుల మధ్య సేవ చేయాలి. భారతదేశంలో హైందవ కళాశాలల విద్యార్థుల మధ్య సేవ చేయాలి. అప్పటికే హిల్ గారు ఒక బైబిల్ కళాశాలను భారత్లో ప్రారంభించే ప్రణాళికను కలిగి ఉన్నారు. అందుకు గ్రీకు ఉపాధ్యాయులు అవసరము. మరి జిమ్ ఆ అవసరతను తీర్చగలడు కనుక ఆయన జిమ్కు ఆహ్వానం పంపించాడు. ఈ రెండు ఎంపికల మధ్య నలుగుతున్న 23 ఏళ్ల జిమ్ దేవుని చిత్తం కొరకు కనిపెడుతూ 1950లోనికి ప్రవేశించాడు. చూస్తుండగానే వేసవి వచ్చేసింది. కానీ దేవుని యొద్ద నుండి ప్రత్యేకమైన జవాబు రాలేదు. అయినా తన సిద్ధపాటులో కొరత ఉండకూడదని జిమ్ సీల్ వారి భాష నిర్మాణ శాస్త్ర కార్యక్రమానికి హాజరయ్యేవాడు. బిల్ క్యాథర్స్ కూడా అక్కడ జిమ్కు జత కలిశాడు. బెట్టి 2 ఏళ్ల క్రితమే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి తాను కూడా దేవుని చిత్తం కొరకు నిరీక్షిస్తుంది. ఇంతలో డేవ్ అంతర్ విశ్వవిద్యాలయ క్రైస్తవ సహవాసం వారితో కలిసి సంచార సువార్థికునిగా పనిచేసే అవకాశాన్ని ప్రతిపాదించాడు. ఈ పని ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది, కానీ దేవుడు చెప్పాలి అంతే. అలా నెలలు గడిచిపోతున్నాయి, కానీ దేవుని వాక్యము అతనికి ప్రత్యక్షం కాలేదు. ఈ లోపల ఎంతో మంచి ప్రసంగికుడైన జిమ్కు అమెరికాలో సువార్థికునిగా పనిచేయుటకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. కానీ దేవుని మాట లేకుండా తను ముందుకు వెళ్ళలేడు. ఓక్లహోమాలో సెల్ వారి కార్యక్రమంలో లిపి లేని భాషల అధ్యయనం చేస్తుండగా అక్కడికి ప్రపంచమంతటి నుండి భాషా నిపుణులు వచ్చేవారు. సీల్లో శిక్షణ పొందే మిషనరీలు మరియు కాబోయే మిషనరీలు ఈ భాషా నిపుణులు ఇచ్చే సమాచారము సహాయంతో లిపి లేని భాషల నిర్మాణంలో ప్రావీణ్యతను సంపాదిస్తుండేవారు. అప్పుడు ఈక్వెడార్లోని కిచువాల మధ్య పనిచేసిన ఒక మిషనరీ గారు జిమ్కు తర్ఫీదు ఇస్తుండేవాడు. ఆయన నుండి జిమ్ మొదటిసారిగా ఒకావ్లాను గురించి, వారి నరహంతక ప్రవర్తనను గురించి విని ఎంతో ఉద్వేగానికి లోనే తను అట్టివారి మధ్యకు మిషనరీగా వెళ్ళాలని ఆశించాడు. ఇందుకు డాక్టర్ టిడ్మార్స్ గారి ఆహ్వానం మద్దతుగా కనబడుతుంది. ఈ సంగతులు తలపోసుకుంటుండగా 1950లో డేవ్ మరియు ఫిలిప్ల వివాహము హాజరు కావాల్సి వచ్చింది. ఆ సమయంలో మార్క్వెట్ విశ్వవిద్యాలయ న్యాయశాస్త్రం చదువుతున్న ఎడ్ కూడా వచ్చాడు. తన పాత స్నేహితులతో ఆ సందర్భం ఎంతో ఉల్లాసంగా గడిచింది. తర్వాత కిచువాలను గురించి సమాచారాన్ని సేకరిస్తుండగా ఈక్వెడార్లో దాదాపు 8 లక్షల మంది కిచువాలకు కేవలం 5 ప్రొటెస్టెంట్ మిషనరీలు మట్టుకే ఉన్నారు. క్యాథలిక్ వారైన జెస్యూట్లు ఈక్వెడార్లో అత్యధికంగా సేవ చేశారు, ఇంకా చేస్తున్నారు. ఈ సత్యాలు జిమ్కు మింగుడు పడలేదు. మరింత బలంగా ప్రార్థనలో కనిపెడుతుండగా ఎట్టకేలకు దేవుడు తన వాక్యం నుండి నిర్గమకాండము 23:20 ద్వారా తన చిత్తాన్ని తెలియజేశాడు. ఇదిగో, త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. బిల్ కూడా అప్పటికే ఈక్వెడార్కు మిషనరీగా వెళ్ళడానికి నడిపింపు పొంది ఉన్నాడు. 2 మిత్రులు ఈక్వెడార్కు రావడానికి తమ సమ్మతిని తెలియజేస్తూ డాక్టర్ టిడ్మార్స్ గారికి లేఖ రాశారు. దేవుడు తనకు ఈక్వెడార్ పిలుపును ఇచ్చాడని పోర్ట్లాండ్లోని సంఘ పెద్దలకు మరియు తల్లిదండ్రులకు జిమ్ తెలియజేశాడు. వారి ప్రార్థనలు మరియు ఆశీర్వాదం తీసుకోకుండా వెళ్ళడం తనకిష్టం లేదు. తన చిన్న కుమారుడు కూడా అన్నబాటలో తమను విడిచి వెళ్ళిపోతాడేమోనని జిమ్ తల్లి బెంగ పెట్టుకుంది. అమెరికాలోనే తమ కుమారుడు సేవ చేయడం తల్లిదండ్రులకిద్దరికీ ఇష్టం. ఇది తెలిసిన జిమ్ ఎంతో మృదువుగా అమెరికాలో ప్రసంగపీఠం మీద బరువును ఆంచి ప్రసంగాలు చేస్తూ లావెక్కిపోవడం తనకు సుతారం ఇష్టం లేదని చెప్పి వారిని మాట్లాడనివ్వలేదు. 1950 ఆగస్టు నెలలో పోర్ట్లాండ్లోని బ్రెథరెన్ సంఘ పెద్దలు కలిసి ప్రార్థించి జిమ్ను ఈక్వెడార్కు పంపుటకు నిశ్చయించారు. తర్వాత జిమ్ మరియు బిల్ ఇద్దరు కలిసి అవసరమైన ద్రవ్యమును సమకూర్చుకోవడము, అటవీ జీవన విధానము, ఆహారపు అలవాట్లు, పద్ధతులను గురించి అధ్యయనం చేశారు. ఈక్వెడార్కు 2 కాకుండా 3 వెళ్తే బాగుంటుందనిపించింది. ఆ విధంగా తీర్మానించుకొని 3వ సహచరుడి కొరకు ప్రార్థించడం ప్రారంభించారు. 1950 సెప్టెంబర్ 22న ఎడ్ రాసిన ఉత్తరము జిమ్కు అందింది. తాను న్యాయశాస్త్ర విద్యను విడిచి దేవుని సేవకు సమర్పించుకుంటున్నట్లు ఎడ్ తెలియజేస్తున్నాడు. జిమ్కు ఆశ్చర్యం, కలవరము రెండూ కలిగాయి. ఎడ్ దేవుని కొరకు సమర్పించుకున్నట సంతోషమే, కానీ ఒకవేళ తానేమైనా ఎడ్ను తప్పుగా నడిపించాడా?
చూడబోతే ఎడ్ రూపంలో మూడవ సహచరుడు సిద్ధంగా ఉన్నాడు, కానీ దేవుని సన్నిధిలో ఎంతో ఓపికగా కనిపెట్టడం నేర్చుకున్న జిమ్ ఈ విషయంలో కూడా దేవుని సంప్రదించకుండా ముందుకు వెళ్ళడు. అంతలో డాక్టర్ టిడ్మార్ గారి నుండి తిరిగి ఉత్తరం వచ్చింది. తక్షణమే ఇంగ్లాండ్కు వెళ్ళిపోతున్నాడు గనక ఈక్వెడార్కు వచ్చు మిషనరీలు కొంతకాలం ఆగి రావచ్చని దాని సారాంశం. జిమ్ కొద్దిగా నిరాశపడినప్పటికీ దేవుని చిత్తము దేవుడు నిర్ణయించిన సమయంలోనే జరగాలని ప్రార్థనను కొనసాగించాడు. డాక్టర్ టిడ్మార్స్ లేకుండా అక్కడి భాషా సంస్కృతులను అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. వారు దేవుని చిత్తం కొరకు కనిపెడుతూనే ఇండియానా రాష్ట్రంలోని హంటింగ్టన్ మరియు ఇల్లినాయిస్ రాష్ట్రంలోని చెస్టార్ట్ ప్రాంతంలో సబ్బాతు బడులను, సువార్త కూటములను జరిపిస్తూ నూతనంగా దేవుని సంఘాలను స్థాపిస్తూ వీలు చిక్కినప్పుడు రేడియో సువార్త పరిచర్యను కూడా చేసేవారు. ఈలోపు బిల్ క్యాథర్స్కు వివాహ నడిపింపు వచ్చింది. తాను వివాహం చేసుకున్న మీదట మిషనరీగా వెళతానని బిల్ తెలియజేశాడు. బిల్ మరియు ఎడ్లు ఇద్దరికి ఈక్వెడార్ పిలుపు ఉంది, కానీ ఒంటరిగా కాదు. తన ప్రాణ స్నేహితుడైన డేవ్, బిల్ మరియు ఎడ్లు ముగ్గురు దేవుని చేత ప్రత్యేకంగా నడిపించబడి వివాహం చేసుకొని తన నుండి విడిపోతున్నారు. 1951లోని ఎడ్ మ్యారీలు, బిల్ ఐరిన్లు వివాహం జరిగింది. ముగ్గురు కలిసి వెళదాం అనుకుంటే విషయం మొదటికి వచ్చింది. ప్రభు తన శిష్యులను ఇద్దరిద్దరినిగా సేవకు పంపించాడు. ఇప్పుడు ఆ ముగ్గురు ఇద్దరిద్దరుగా ఉన్నారు. మిషనరీ పిలుపు ఉంది, మిషనరీ క్షేత్రం ఎదురుగా కనబడుతుంది, కానీ తోడు లేదు. మరి తన కర్తవ్యం ఏమిటోనని దేవునికి మొరపెట్టుకుంటూ చెస్టార్ట్ నుండి పోర్ట్లాండ్కు తిరిగి వచ్చాడు. దేవుడు ఆశ్చర్యకరుడు. ఒక దినమున డాక్టర్ టిడ్మార్స్ గారు కుటుంబ సమేతంగా పోర్ట్లాండ్లోని జిమ్ ఇంటిలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఇంగ్లాండ్కు ఎందుకు వెళ్ళలేదో తెలియదు. ఆ సమయంలో అమెరికా పర్యటనలో ఉన్న ఎన్నో సంఘాలలో బోధించాడు. ఆయనను చూసిన జిమ్ సంతోషానికి అవధుల్లేవు. తను ఈక్వెడార్కు తప్పక వెళ్తాడు. మరి తనతో పాటు ఎవరు వస్తారు? డాక్టర్ టిడ్మార్స్ గారితో పాటు సువార్త కూటములలో సంచరించినప్పుడు అతనికి ఒక యవ్వనస్తుడు తరసపడ్డాడు. అతని పేరు పీటర్ సిలెక్స్ ఫ్లెమింగ్. 4వ భాగము. దైవ జ్ఞానమును వెంబడించిన ఒక మేధావి. పసిఫిక్ తీరమున ఉన్న వాషింగ్టన్ రాష్ట్రంలోని సియేటల్ నగరంలో కెప్టెన్ మరియు గ్రేటా ఫ్లెమింగ్ దంపతులకు 1928లో పీట్ జన్మించాడు. బాల్యం నుండి బైబిల్ను అధ్యయనం చేయటమే కాక దాని జీవిత విధానముగా, నియమముగా పాటించాడు. పీట్ ఒక అంధుడైన సువార్థికుని సాక్ష్యము వినుటను బట్టి 13 సంవత్సరాల వయసు నందే మారు మనసు పొంది హానోకు వలె దేవునితో నడుచు విధానమును తనతోటి విద్యార్థులు గమనించారు. చదువులో మేధావిగా పేరొందిన పీట్ బాస్కెట్బాల్ మరియు గోల్ఫ్ క్రీడల్లో కూడా ప్రవీణుడు. 20 సంవత్సరాలు వచ్చేసరికి దేవుని వాక్యము బాగా ఎరిగి ఉండుటను బట్టి ఆయన ఆత్మీయ జ్ఞానంను బట్టి అనేకులు సన్నిహితులయ్యారు. 1946లో పీట్ తత్వశాస్త్రమును చదువుటలో సియేటల్ను వదిలి వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో చేరాడు. నిశితమైన పరిశీలన శక్తి కలిగిన పీట్ తత్వశాస్త్రమును చదువుతుండగా తన జీవితంను మరియు తన చుట్టూ ఉన్న ప్రపంచమును గూర్చిన తన అవగాహనను పునః పరీక్షించుకున్నాడు. కొంతవరకు పరస్పర విరుద్ధమైన ఆలోచనలతో సతమతమైనప్పటికీ చివరికి అతని హృదయము తన ఆత్మను కాపాడుటకు అప్పగించిన దేవుని వైపునకు త్రిప్పబడి నిత్యమైన ఆయన వాక్యము అను సత్యమునకు మరల్చబడినది. ఒకవైపు పార్ట్ టైంగా పనిచేసుకుంటూ కష్టపడి చదువుతూ విశ్వవిద్యాలయ క్రైస్తవ సహవాసానికి అధ్యక్షుడిగా ఉంటూ ప్రార్థనకు, బైబిల్ పఠనానికి సమయం ఇచ్చేవాడు. 1951లో మాస్టర్ డిగ్రీ సంపాదించి తాను భవిష్యత్తులో దేవుని సేవ చేయాలి గనుక ఏదైనా బైబిల్ సెమినార్లో చేరాలి అనుకుంటూ కనిపెడుతున్నాడు. ఆ సమయంలో ఈక్వెడార్కు వెళ్ళడానికి ఆయత్తమవుతున్న జిమ్ సువార్త కూటములలో ప్రసంగించడానికి సియేటల్కు వచ్చాడు. ప్లీమత్ బ్రెదరన్ సంఘస్థులైన జిమ్ మరియు పీట్ల కుటుంబాల మధ్య సంఘపరంగా మంచి స్నేహం ఉండేది. జిమ్ సియేటల్కు వచ్చినప్పుడు ఇద్దరు మిత్రులు కొన్ని గంటల పాటు ఆత్మ సంబంధమైన సంగతులను చర్చించుకునేవారు. దాదాపు 6 వారాల పాటు వారిద్దరూ సియేటల్, పోర్ట్లాండ్ మరియు ఇతర ప్రాంతాలలో అనేక కూటములలో యవ్వనస్తులతో దేవుని వాక్యాన్ని పంచుకున్నారు. దేవుని వాక్యంతో పాటు చరిత్ర, జీవశాస్త్రము, భౌగోళ శాస్త్రములలో మంచి పరిజ్ఞానము కనబరుస్తున్న తత్వశాస్త్ర పట్టభద్రుడైన పీట్ తనకు మంచి తోడు కాగలడని జిమ్ యోచించాడు.
అప్పుడు జిమ్ తాను ఈక్వెడార్కు వెళ్తున్న సంగతిని, మరి నూతన నిబంధన ప్రకారం ఇద్దరు వెళ్ళవలసి ఉండగా తన మిత్రులు ముగ్గురు వివాహ బంధాలతో 3 జంటలుగా మారుతున్నందున బ్రహ్మచర్యంను పాటిస్తున్న తనకు తోడు ఎవరూ లేరని తెలియజేశాడు. జిమ్ మాటలు పీట్ను ఆలోచనలో పడవేశాయి. తర్వాత జిమ్ దేవుని సన్నిధిలో కనిపెట్టి పీట్కు ఉత్తరం రాశాడు. ప్రియమైన పీట్, నాతో కూడా నిన్ను పంపుటకు మన కోత యజమానుడైన ప్రభువు నిశ్చయించిన ఎడల అది నాకెంతో సంతోషము. ఆయన చిత్తం కాని ఎడల నీవు ఇంటి వద్దనే ఉండటం మంచిది. క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞకు విధేయత చూపుటకు ఈక్వెడారు ఒక మంచి క్షేత్రము. నేను ఇప్పటికే ఆజ్ఞను పొంది ఉన్నాను. నీ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. నీవు కూడా ప్రార్థించు. ఆయన నీకు కూడా తన చిత్తాన్ని తెలియజేస్తాడు. ఆలస్యమైన దేవుని మాట కొరకు కనిపెట్టుము. ఎమి కార్మైకెల్ మాటలు జ్ఞాపకం చేసుకొనుము. దేవునితో చేసిన ప్రమాణాల భారము నా మీద ఉంది. నేను గతించిపోవు వాటితోనూ లేదా వాడిపోవు భూసంబంధమైన పువ్వులతోనూ ఆడుకుంటూ ఉండలేను. నాకు అప్పగింపబడిన పనిని సంపూర్ణం చేసి లెక్క అప్పగించే వరకు నేను విశ్రమించను. పీట్కు ప్రార్థన చేసుకోవడానికి సమయం అవసరమని ఎంచిన జిమ్ ఈక్వెడార్ ప్రయాణం కొరకు సిద్ధపడుతూనే మరోసారి సువార్త యాత్రకు బయలుదేరగా పీట్ మరియు బిల్ క్యాథర్స్లు కూడా జత కలిశారు. తనతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపు పీట్ జీవితంలో ఒక నిర్ణయానికి వచ్చాడు. దేవుని సేవ విషయమై జిమ్ అభిప్రాయాలు పీట్ మనసుపై బలంగా ముద్రించబడ్డాయి. కొన్ని వారాలు కనిపెట్టిన మీదట సెమినార్లో వేరే ఆలోచనలు విడిచి దేవుని చిత్తం ప్రకారం ఈక్వెడార్కు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాడు. దేవుడు తనను ఈక్వెడార్కు పిలుచుచున్నాడని చెప్పి తన స్నేహితులను ఆశ్చర్యపరిచాడు. అయితే అప్పటికే తనకు ఆలివ్ ఎలీన్స్తో ప్రదానము చేయబడి ఉంది. మరి ఆమెను వివాహం ఆడకుండా జిమ్తో ఎలా వెళ్ళాలి? వారిద్దరి కుటుంబాల మధ్య ఎంతో స్నేహం ఉంది. తన నిర్ణయం 2 కుటుంబాలను బాధిస్తుంది. కానీ దేవుని పిలుపుకు విధేయత చూపుటకు సంకోచించని పీట్ తన వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేసుకుని ఆలివ్కు అనునయంగా నచ్చచెప్పుకున్నాడు. అయితే దేవుని సేవకు కట్టుబడిన తాను భవిష్యత్తులో ఆమెను పెళ్లి చేసుకునే విషయంలో ఎట్టి మాటను ఇవ్వలేనని తేల్చి చెప్పేశాడు. లేకపోతే ఆలివ్ తన మీద ఆశలు పెట్టుకుంటుందని అతనికి తెలుసు. సెప్టెంబర్ 6, 1951 డాక్టర్ టిడ్మాస్ గారికి అతడి విధంగా వ్రాశాడు. మీరు వచ్చి అమెరికాను దర్శించినప్పటి నుండి ఈక్వెడార్కు వెళ్ళటకు గూర్చి ఎక్కువ ప్రార్థనలో ఉంటిని. నా జీవితంలో దేని నిమిత్తమైనా ఇంత బలంగా నేను ప్రభు ఎదుట ప్రార్థించలేదు. జిమ్ నేను ఉత్తరాల ద్వారా ముందుకు వెళ్ళుటను గూర్చి అనేక లేఖన భాగాల ద్వారా నిశ్చయించుకుంటుమి. నేను మిమ్మును తోడేళ్ల మధ్యకు గొర్రెల వలె పంపుచున్నాను. తన తల్లి నేనును తండ్రి నేనును నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును కాపాడుకొనివాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దాన్ని కాపాడుకొనుడు. ఆయన తన శిష్యులను పంపినప్పుడు క్రీస్తు యేసు యొక్క మాటలు నాకు జ్ఞాపకం వచ్చినవి. ఈక్వెడార్ వంటి కఠినమైన స్థలాలలో నిజమైన శిష్యులుగా ఉండుటకు తీవ్రమైన సిద్ధపాటు ఉండవలెను. దేవుని వాగ్దానములు కూడా ఈక్వెడార్లో అంతే తీవ్రంగా పరీక్షించబడతాయి. నా భవిష్యత్తును గురించి దేవుని వైపు చూసినప్పుడు నా ప్రార్థనలకు జవాబు ఈ మార్గం తెరవబడుతున్నట్లు చూస్తున్నాను. ఎంఏ ఇంగ్లీష్ చేసి కళాశాల ప్రొఫెసర్గా లేక బైబుల్ టీచర్గా కాగల సామర్థ్యం ఉన్న పీట్ అనాగరికులకు తన జీవితాన్ని వ్యర్థం చేసుకోవడము అనేది వెర్రితనమని భావించారు చాలామంది. కానీ ఆ మేధావి వెంబడిస్తున్న దైవ జ్ఞానమును గ్రహించే శక్తి వారికి లేదు. 5వ భాగము ఈక్వెడార్. 1952 ఫిబ్రవరి 3 తెల్లవారుజామున 2 గంటలకు జిమ్ తల్లిదండ్రులు వీడ్కోలు చెప్తుండగా ఇద్దరు మిత్రులు ఎక్కిన ఓడ కాలిఫోర్నియాలోని శాన్ ఫెడ్రో హార్బర్ను విడిచింది. వారు వెళ్తుండగా కీర్తన 60:12 దేవుని వలన మేము శూర కార్యములు జరిగించెదము అను వాక్యము జిమ్ మనసునకు వచ్చింది. వీడ్కోలు చెప్తున్న కొందరు కన్నీటి పర్యంతమయ్యారు.